రాహుకేతు పూజ చేయడం వల్ల ఏమిటి ఫలితం? శ్రీకాళహస్తి ఇతర ప్రదేశ ప్రాంతాల్లో రాహుకేతు పూజలు, రాహుకేతు సర్పదోష నివారణ పూజ చేయించడం వల్ల జాతకంలో రాహుకేతువులు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గి అనేకమైన శుభ ఫలితాలు కూడా కలుగుతాయని నమ్ముతాం. అయితే రాహుకేతు పూజ వల్ల కలిగే ప్రధాన ఫలితాలు ఏమిటి? దోష నివారణ, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు మరియు సర్పదోషాలు నుంచి ఉపశమనం కొరకు లభించును. అయితే వివాహ సమస్యలు, వివాహం ఆలస్యం కావడం, అదేవిధంగా కుదరకపోవడం, వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడడం వంటి తొలుగుతాయి. సంతాన ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన యోగ్యత కలుగుతుందని నమ్ముతారు. ఆర్థికాభివృద్ధి, ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న అడ్డంకులను తొలగిపోయి ఐశ్వర్యం, ఆర్థిక సమస్థిరత్వాన్ని కూడా పెరుగుతుంది. ఆరోగ్య, మానసిక ప్రశాంతత. రాహుకేతు పూజలు చేయడం వల్ల దుష్ట ప్రభావాలు వచ్చే అనారోగ్యాలు, మానసిక ఆందోళనలు ఇవన్నీ కూడా తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది నమ్మకం. అయితే రాహుకేతు జాతక అదృష్టం ఏమిటి? జాతకంలో గ్రహస్థానాలు సరిగ్గా లేకపోతే కలిగే ప్రతికూలతలు పోగొట్టుకుని జీవితంలో సుఖ సంతోషాలు ఇస్తుంది. అయితే ముఖ్యమైన విషయాలు ఏంటి? ఉత్తమ సమయం రాహుకేతువుల కాలంలో ముఖ్యంగా ఆది మంగళవారాల్లో ఈ పూజ చేయడం చాలా విశేషం. అయితే ఈ స్థలం ఎక్కడుంది? శ్రీకాళహస్తి ఈ పూజకు ప్రత్యేకమైన ప్రసిద్ధి. అయితే రాహుకేతు పూజ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. మహిళలు దోవతి వల్లే చీర ధరించడం మంచిది. ఈ రాహుకేతు పూజ చేయడం వల్ల మీకు ఎటువంటి ఉన్న గృహానికి కానీ మీ కుటుంబానికి కానీ గ్రహదోషాలు తొలగుతాయి. సర్వేజనో సుఖినో భవంతు. మీ రవి శర్మ.